హాయ్ అండి. నేను ఇవాళ చిక్కుడుకాయ పచ్చికారం వేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను, కూర చేద్దాం అనుకుంటున్నాను. అందులో బంగాళదుంపలు కూడా నేను కలిపేస్తాను. సో మిక్సీలో నేను ఏం వేసానంటే జీలకర్ర వేసాను, కొత్తిమీర వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, పసుపు వేసాను. అంతేగాని ఇంకా వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ సింపుల్గా చేసుకునే పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, పసుపు వీటితో మనం కూర చేసేసుకుందాం. అంటే ఒక రకంగా పచ్చికారం అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చిక్కుడుకాయ ముక్కలు ప్యాన్లో పెట్టేసుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేశాక మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి, తగినంత నూనె వేసేసుకున్నాను, అలాగే చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఫస్ట్ అంటే ప్యాన్ పెట్టేసుకుని తగినంత నూనె వేసుకుని జీలకర్ర వేశాను. జీలకర్ర వేశాక అప్పుడు నేను చిక్కుడుకాయ ముక్కలు వేశాను. సో నేను ఇందాక మీకు చూపించాను కదా మిక్సీలో ఏమేమి వేయాలో: పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర. ఓన్లీ పచ్చికారం, పచ్చిమిరపకాయలతో చేసే పచ్చికారంతోనే మనం ఈ కూర చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదా, ఒక 2-5 మినిట్స్ బాగానే వేగాయి. ఇప్పుడు మనం కూర ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఈ టైంలోనే మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఈ పేస్ట్ వేసేయాలి. చూసుకోండి, మనకి కారానికి తగినంత వేసుకోవాలి. దాన్ని ఇలా 1 నిమిషం హైలో అండ్ మీడియంలో పెట్టి ఆ పచ్చి వాసన పోయే వరకు ఇలా మధ్యలోనే వేయించేయాలి. యాక్చువల్లీ పోపు వేసుకోవచ్చండి, మినపప్పు, శనగపప్పు, బట్ నేను వేసుకోవట్లేదు. మీకు కావాలంటే మాత్రం మీరు తప్పకుండా మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీలకర్ర వేశాను, ఎందుకంటే ఈ పప్పులు తింటుంటే పళ్ళల్లో అడ్డుపడుతున్నాయని బోళ్ళని తిట్లు తింటున్నాను నేను. సో ఆ తిట్లు సారీ అండి, ఇంకా తిట్లు తినలేక నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో వాళ్ళ పళ్ళల్లో అడ్డుపడుతున్నాయి. ఏదో కొంచెం వేస్తే పర్లేదు, మనం అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది, సో అంతెందుకు వేస్తావని తిడుతున్నారు. సో మొత్తానికే మానేశాను. చాలా ఇంపార్టెంట్ అయిన కూరలకి తప్ప ఇంకా వేరే వాటికి నేను వేయట్లేదు. సో ఇలాగమాట నేను నూనె వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, చిక్కుడుకాయ ముక్కలు వేయించాక కొంచెం మనం ఇలా పార్టిషన్ చేసేసి ఇలా పచ్చికారం వేసేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. దాంట్లో ఏమైనా పచ్చివాసన ఉంటే పోతుంది. సో మీరు ఇలా చేసుకునేటప్పుడైతే ఇలా చేసుకోండి, లేదా మీరు జీలకర్ర వేసేసాక కూడా మీరు ఈ పచ్చికారం వేసేసి అప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేయచ్చు. సో నేను ఇందాక పచ్చికారం లేట్గా చేశాను, సో అందుకు నేను ఇప్పుడు వేయాల్సి వచ్చింది, కరెంట్ పోయింది. సో మీరు ఏం చేయాలంటే పోపు వేస్తారు కదా, మీరు ఏమేమి తాలింపులు వేసుకుంటారో అవన్నీ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు ఎలాగో గ్రైండ్ చేసేసాం కాబట్టి సపరేట్గా పచ్చిమిరపకాయలు కూడా వేయక్కర్లేదు. కరివేపాకు వేసేసి అప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసేస్తే, అదే పచ్చిమిర్చి కారం వేసేసి అది కొంచెం వేగిపోయాక చిక్కుడుకాయ ముక్కలు వేసేసి ఇలా వేయించుకోవచ్చు అనమాట. సో బాగా వేగిపోయింది. సో ఇప్పుడు కలిపేయచ్చండి, మనకి కావాల్సినంత మనం వేసేసాం కాబట్టి. ఇప్పుడు మనం బంగాళదుంపలు కూడా నేను కలుపుతానని చెప్తున్నాను కదా, సో బంగాళదుంపలు కూడా వేసేస్తాను. ఇదే టైంలో నేను మా ఇంట్లో పెంచుకుంటున్న చిన్న మెంతం కూర వేస్తే చాలా బాగుంటుంది. మెంతి కూర ఏదైనా వేస్తే బాగుంటుంది. వేసేసి ఇలా పూర్తిగా ఇలా కలిపేసేయాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, కూర చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ ఆలు అంటే ఒక రకంగా సెమీ గ్రేవీలో ఉంటుంది, మరీ ముద్ద కూరగా ఉండదు, అలానే మరీ గట్టిగా ఉండదు, బాగానే ఉంటుంది. అంటే కలుపుకుని తినడానికి ఉండేటట్టు ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో వాటర్ని ఇందులో పోసేసి మనం ఉడకబెట్టడానికి పెట్టేస్తాం, మూత పెట్టేస్తాం. కొంచెం మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉడకడానికి పెట్టేసేయాలండి, తగినన్ని నీళ్లు పోసేసి ఉడకడానికి పెట్టేసేయాలి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. అంతకన్నా నేనేం అడగదలుచుకోలేదు. సో మీ సహకారం ఉంటుందని అనుకుంటున్నాను, మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, మీరు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అడుగుతున్నాను. సో కొంచెం హైలోనే పెట్టుకున్నాను నేను, కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. సో ఈ టైంలో కొంచెం నేను కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఇందాక కొంచెం వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. పసుపు ఒకటే వేయాలండి, ఎండు కారంతో పని లేదు. ఎందుకంటే మనం తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి, ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పెద్దవే. సో ఆ కారం సరిపోతుంది. కమ్మగా ఉంటేనే బాగుంటుంది, మరీ కారంగా ఉంటే కూడా బాగుండదు. సో ఇది ఇలా కొంచెం మగ్గాక, ఈ ఆలు అన్నీ మగ్గిపోయాక అప్పుడు మనం ఉప్పును కొంచెం ఆవాలు మెంతుల పొడి ఉంటుంది కదా, అది వేసేసి బంద్ చేసేయడమే. సో ఇంకా టైం పడుతుందండి, నేను కొంచెం ఉడికాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా బాగా మగ్గిపోయింది. మీకు ఆవిరి వస్తుంది, అందుకు కనిపించట్లేదు.
కూర అంతా బాగా మగ్గిపోయిందండి. చక్కగా చిక్కుడుకాయ ముక్కలును బంగాళదుంపలు వేగిపోయి ఈ టైంలోనే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాలు మెంతుల పొడి కొంచెం వేసుకోవాలి. అలాగే జీలకర్ర ధనియాలు మిరియాలు అలా పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పొడి వేసేసుకుని జీలకర్ర ధనియాలు మిరియాలు కొంచెం ఒక్క లవంగం ఒక దాల్చిన చెక్క చిన్నవి వేసేసుకుని మనం చేసి పెట్టుకుంటాం కదా పౌడరు. ధనియాలు ఎక్కువ వేసుకుని జీలకర్ర ఎక్కువ వేసుకుని చేసుకుంటాం కదండి, ఆ పౌడరు వేసేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన ఆవాలు మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇదే టైంలో ఇంకా ఎలాంటి కారం వేయకూడదు. తగినంత ఉప్పు, ఈ కూరకి సరిపోయేంత ఉప్పు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలాగే పెద్ద పెద్ద ముక్కలే ఉండాలండి. బంగాళదుంపలు అనేవి ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉండాలి, అప్పుడే బాగుంటుంది కూర. ఆ మెంతి ఆకు వేసాం కదా, చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చి కారం, అందులో మనం కొత్తిమీర కలిపాం, జీలకర్ర కలిపాం, చాలా చాలా బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ చిక్కుడుకాయ ఆలూ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇలా దగ్గరగా వచ్చేసినప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కూర మాత్రం. ఎలాంటి గరం మసాలాలు కానీ వేరే ఏ మసాలాలు వేయక్కర్లేదు. ఎలాంటి టమాటోస్ కూడా నేను వేయలేదు, ఉల్లిపాయలు కూడా వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఏం వేయకుండా చాలా సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ ఆలు కర్రీ చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు. జీలకర్ర పౌడర్ మన ఇంట్లో ఎలాగో ఉంటుంది, ధనియాల పౌడర్ మన ఇంట్లో ఎలాగో ఉంటుంది. అలాగే మనం చేసి పెట్టుకునే సాంబార్ పౌడర్ కూడా ఉంటుంది, అది కూడా వేయచ్చు. మీ దగ్గర వేరే మిరియాలు ధనియాలు కలిపిన పౌడర్ లేదనుకోండి, మీరు సాంబార్ పౌడర్ మనం చేసుకుంటాం కదా, వెల్లుల్లిపాయలు వేయకుండా చేసుకుంటాం చూసారా, ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కూరకి. మనం ఇంక ఎలాంటి గరం మసాలాలు ఎలాంటి వేరే పౌడర్స్ వేయట్లేదు కాబట్టి అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ధనియాలు మిరియాలు జీలకర్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి సాంబార్ పౌడర్లో కరివేపాకు ఇవన్నీ వేస్తాం. నేను సాంబార్ పౌడర్ షేర్ చేశానండి, దాంట్లో చూడండి, అది మీరు చేసుకుని ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. సో మొత్తం కూర అంతా అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో కొత్తిమీర కరివేపాకుతో మనం గార్నిష్ చేసేసుకోవాలి. అంతేనండి, కూర అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ చిక్కుడుకాయ ఆలూ కర్రీ. వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి, చాలా ఈజీగా చేసేసుకునే కర్రీ, చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ట్రై ఇట్ అండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. చక్కగా చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బాయ్ అండి.